వరల్డ్ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ వారు డాక్టర్ వీణా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్లో నేను చూసిన దాంట్లో చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైనవి కానీ అట్లాగే కుటుంబపరంగా పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటికీ డాక్టర్ వీణా గారు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా ఉంటూ చక్కగా ట్రీట్ చేస్తూ, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎంతోమంది దాతల ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలామంది జీవితంలో వెలుగుస్తున్నారు. అందుకని డాక్టర్ వీణా గారిని అట్లాగే ఈ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఇటువంటి ఇబ్బంది వచ్చి క్యాన్సర్ వచ్చినప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి అందరికీ నేను నా వంతు పిలుపునిస్తూ అందరూ తొందరగా కోలుకుని మంచి భావిభారత పౌరులాగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మేము రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ హెమటాంకాలజీ డిపార్ట్మెంట్ తరపున పేరెంట్స్ని, కిడ్స్ని అందరినీ ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్ చేస్తూ ఉంటాము. సో ఇందులో మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ అనే పదం వింటేనే భయపడతారు. అలాంటిది పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా అని చాలామంది అసలు తెలియని కూడా తెలీదు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా షాటర్ అయిపోతుంది ఫ్యామిలీ. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్, హార్ట్కి ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్, బ్రెయిన్కి ఒక డాక్టర్ న్యూరాలజిస్ట్ ఎలా ఉంటారో చిన్న పిల్లలకి సంబంధించిన బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించి ఒక పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ అనే డాక్టర్ ఉంటారని తెలుసుకోవాలి. సరైన సమయంలో వాటి లక్షణాలు ఎప్పుడైనా అనిపిస్తే సరైన ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే 99% పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈవెంట్లో పిల్లలందరికీ కొన్ని ఫన్ యాక్టివిటీస్ అరేంజ్ చేసి పేరెంట్స్తో వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ పంచుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మాకు ఎప్పుడు హెల్ప్ చేసే డోనర్స్ని, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసే వాళ్ళని, కిడ్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేయడానికి హెల్ప్ చేయడానికి ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేయడానికి, ప్లస్ చీఫ్ గెస్ట్గా వచ్చిన పుట్టగుంట సతీష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో ఉండి వీ హ్యావ్ ఏ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ డాక్టర్ వీణా మేడం, who takes care of all the kind of specialties and cancer related treatments, especially for kids. We are a super specialty hospital where we take care of all the anomalies and all the kind of diseases that we take that ఈ పిల్లల్ని ఈవిల్ ఓరియంటెడ్గా బాధ పెట్టే డిసీజ్ వాటికి సరైన చిరునామా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, అండ్ వేర్ ఆల్ స్పెషలిస్ట్స్ ఆర్ అండర్ వన్ రూఫ్, so that you don't have to go to elsewhere, rather than we are there to take care of you. And this is a on this International Childhood Day, it is a support program we have kept, because cancer is an evil kind of a thing that disturbs not just one but the whole family and the society. So dan prakaranga we are there not just to treat the child but to take care of the family and the parents also. So this is a support program for the parents also, that as a whole we are one family, we will take care of your kid, and together we will fight this evil and we will defeat them for sure. So we appreciate all the donors that they are giving for the financial support for the kids to be become normal and all. So వాళ్ళందరికీ చాలా ధన్యవాదం అండి. This is the main thing, agenda is to encourage people to donate for such noble cause, and we thank Satish sir for his firm stand on his philanthropy agenda for to donate for the social cause. So thank you so much everyone. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.